హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో ఈ గ్రూప్ 2 గురించి కంప్లీట్‌గా డీటెయిల్డ్‌గా చూద్దాము. అంటే ఇప్పుడు 4 మంత్స్ టైం ఉంది కదా! డిసెంబర్‌లో ఉంది ఎగ్జాము. ఆ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. కాకపోతే సిలబస్ ఏంటి? ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి? సో, డైలీ ఎలా చదివితే మనం క్రాక్ చేయగలుగుతాము? సో, అందరికీ ఎవరికైనా సరే కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి కదా! సో, నాకున్న స్ట్రాటజీస్‌లో అన్నీ కాకుండా కొన్ని షేర్ చేస్తాననమాట ఈ వీడియోలో. సో, ఏంటి అంటే అందరూ 4 మంత్స్ ఉంది గదా టైము. ఇప్పుడు ఆగస్ట్ ఫస్ట్ వస్తుంది గదా! ఆగస్ట్‌లో నుంచి స్టార్ట్ చేద్దాంలే అని చెప్పేసి కొందరు అనుకుంటారు. కొందరు నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేద్దాము. చాలా టైం ఉంది 4 మంత్స్ అనుకుంటారు. బట్ 4 మంత్స్ కాదు, మీకున్నది 120 డేసే అనమాట. 120 డేస్ చూస్తుండగానే అయిపోతాయి. అయితే ఫస్ట్ సిలబస్ చూద్దాము. ఇప్పుడు ప్రతి మినిట్, ప్రతి సెకను ఇంపార్టెంటే అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరొక ఇండియన్ హిస్టరీ స్టార్ట్ చేశారనుకోండి, అది 2 మంత్స్ అన్నా అయిపోదనమాట. సో, అది సిలబస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. బట్ మార్క్స్ తక్కువగా ఉంటాయి. సో, అలాంటి పాయింట్స్ అన్ని డిస్కస్ చేద్దాము. ఫస్ట్ సిలబస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ సిలబస్ ఏంటి? అసలు ఎన్ని మార్క్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ అంటే తెలిసిన వాళ్ళైతే ఇగ్నోర్ చేయండి. తెలియని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ కోసము. అయితే ఫస్ట్ వచ్చేసి 4 పేపర్స్ ఉంటాయి. ఇది మనకు తెలుసు. సో, ఈచ్ పేపర్‌కి 150 మార్క్స్ అనమాట. పేపర్ 1లో మిక్స్డ్ అప్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, జియోగ్రఫీ ఉంటుంది. అంటే ఇండియన్ జియోగ్రఫీ ఉంటుంది, వరల్డ్ జియోగ్రఫీ ఉంటుంది, తెలంగాణ జియోగ్రఫీ ఉంటుంది. తెలంగాణ పాలసీస్ ఉంటాయి, రీజనింగ్ ఉంటుంది. సో, డేటా ఇంటర్ప్రిటేషన్ అని చెప్పేసి. అలాగే ఇంగ్లీష్ ఉంటుంది. హిస్టరీ, కల్చర్, ఆర్ట్స్, లిటరేచర్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, ఇది పేపర్ 1లో 150 మార్క్స్కి. నెక్స్ట్ పేపర్ 2లో ఏముంటాయి? హిస్టరీ ఆఫ్ ఇండియా, తెలంగాణ, అలాగే ఇండియన్ పాలిటీ, సోషియాలజీ ఉంటుందన్నమాట. ఇది పేపర్ 2. ఇక పేపర్ 3 వచ్చేసి ఇండియన్ ఎకానమీ ఉంటుంది, తెలంగాణ ఎకానమీ ఉంటుంది. ఈ ఎకానమీ అనగానే మనకు కరెంట్ ఎకానమీ ఇంపార్టెంట్ అనమాట. అంటే రిపోర్ట్స్, ర్యాంక్స్ ఇవన్నీ ఉంటాయి. సో, ఇవన్నీ కలిపి 150 మార్క్స్. ఇది పేపర్ 3. ఇక పేపర్ 4 వచ్చేసి అందరి ఫేవరెట్ అనమాట ఈ పేపర్ 4. ఎందుకంటే ఓన్లీ 1 ఉంటుంది. అంటే 150 మార్క్స్. ఎక్కువ స్కోర్ చేసేది ఏంటి అంటే పేపర్ 4 అనమాట. తెలంగాణ మూమెంట్ 150 మార్క్స్ ఉంటుంది. 1948 నుంచి స్టార్ట్ చేస్తే 2014 వరకు అనమాట. ఇదంతా మనకి సిలబస్ అనమాట. ఇది జస్ట్ సిలబస్. ఏంటి అంటే అందరికీ తెలుసు ఇది. కాకపోతే కొన్ని పాయింట్స్ దేంట్లో ఎక్కువ మార్క్స్ ఉంటాయి, అసలు ఎక్కువ ఎందులో స్కోర్ చేయొచ్చో కొన్ని పాయింట్స్ చూద్దాము. అయితే ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ తెలంగాణ మూమెంట్ అనమాట 150 మార్క్స్కి ఉంటుంది. సిలబస్ కూడా తక్కువ అని చెప్పను, సిలబస్ కూడా బాగానే ఉంటుంది, మార్క్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో, మనం సెలెక్ట్ చేసుకునేది ఏంటి అంటే ఎక్కువ స్కోర్ చేసేది ఏ సబ్జెక్ట్ అని చెప్పేసి జస్ట్ నేనైతే హింట్ ఇస్తున్నాను, మీరు మాత్రం చూస్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ 100 మార్క్స్ ఉంటుందన్నమాట. ఇండియన్ ఎకానమీ ఓన్లీ తెలంగాణ ఎకానమీ పక్కన పెడితే ఇండియన్ ఎకానమీ 100 మార్క్స్ ఉంటుంది. స్టాటిక్ ప్లస్ డైనమిక్. స్టాటిక్ అంటే ఏంటిదంటే చేంజ్ అవ్వవు అనమాట, అవి హిస్టరీ అని చెప్పొచ్చు. ఇక డైనమిక్ అంటే ఇక కరెంట్ అఫైర్స్ లాగా అనమాట. సో, ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. సో, మన ఎగ్జామ్ డిసెంబర్ కదా, సో డిసెంబర్ వరకు ఎన్ని చేంజెస్ వస్తాయో చాలా చేంజెస్ వస్తాయన్నమాట. సో, ఇది అప్ టు డేట్ మనకు కరెంట్ అఫైర్స్ లాగా ఫాలో అవుతూ ఉండాలన్నమాట. ఈ ఇండియన్ ఎకానమీ 100 మార్క్స్ ఉంటుంది. తెలంగాణ మూమెంట్ అయితే 150 మార్క్స్. ఇక సోషియాలజీ 50 మార్క్స్ ఉంటుంది. ఇండియన్ పాలిటీ 50 మార్క్స్. ఇక కరెంట్ అఫైర్స్ అయితే డైలీ చదవాలి. ఇది కరెంట్ పాలిటీ సబ్జెక్ట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది, అలాగే ఎకానమీలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అన్నీ అనమాట, పాలసీస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా కరెంట్ అఫైర్స్. డైలీ కంపల్సరీ దీనిపైన అయితే స్పెండ్ చేయాలి టైం. అయితే అందరు ఏమనుకుంటారు అంటే ఈ కరెంట్ అఫైర్స్ ఒక లాస్ట్ 6 మంత్స్ చదివితే చాలు అనుకుంటారు. బట్ అది మాత్రం కాదు. ఇది గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం కదా మనము. సో, చెప్పలేము 2023 ఇయర్వి కూడా మనకు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ర్యాంక్స్ కావచ్చు, అలాగే ఇప్పుడు కొన్ని ర్యాంక్స్ ఉంటాయి కదా, ర్యాంక్స్ అయినా కావచ్చు, పద్మ అవార్డ్స్ అని చెప్పేసి ఉంటాయి కదా అవార్డ్స్. ఇలా లాస్ట్ ఇయర్వి కంపేరింగ్ చేస్తూ అడుగుతారనమాట కరెంట్ అఫైర్స్. సో, మనం 2023 జనవరి నుంచి స్టార్ట్ చేస్తే సో ఇప్పుడు 2024 మొత్తం మనం కంప్లీట్గా చేసుకోవాలన్నమాట ఈ కరెంట్ అఫైర్స్. బట్ ఫస్ట్ ఫోకస్ మాత్రం 2024 జనవరి నుంచి బాగా ఫోకస్ చేయాలి. బట్ లాస్ట్ ఇయర్వి కూడా చూసుకుంటే బెటర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ. చాలా పెద్ద సిలబస్, 25 నుంచి 30 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక తెలంగాణ హిస్టరీ 15 to 20 ఆర్ 25 మార్క్స్ వస్తాయి. రీజనింగ్, ఇంగ్లీషు చాలామంది ఇగ్నోర్ చేస్తారు. రీజనింగ్కి ఎక్కువ అంటే టైం స్పెండ్ చేయరనమాట, ఈ రీజనింగ్, ఇంగ్లీషు ఇవే అని చెప్పేసి.
అసలు టైమే స్పెండ్ చేయరు. ఈజీగానే ఉంటుంది కదా రీజనింగ్, అవసరం లేదు, జస్ట్ ఒక 2 డేస్ చూసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. అయితే అలా అయితే కాదండి. ఎందుకంటే చాలా టఫ్ వస్తుంది పేపర్. ఫర్ ఎగ్జాంపుల్ టఫ్ వస్తే ఏం చేస్తారు అప్పుడు అంటే కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటుంది అంటే అది ఎంత ఆ ప్రాబ్లమ్ని ఎంత సాల్వ్ చేసినా చాలా టైం టేకింగ్ ఉంటుందన్నమాట. సో అట్లాంటివి మనము డైలీ ప్రాక్టీస్ చేస్తేనే మనం దాన్ని తొందరగా సాల్వ్ చేయడానికి టైం ఉంటుందన్నమాట. సో రీజనింగ్, ఇంగ్లీషు ఇవి 20-25 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ, జియోగ్రఫీ, పాలసీస్, తెలంగాణ పాలసీస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో మేజర్గా అయితే నేను తెలంగాణ మూమెంట్ అని చెప్తాను. అయితే ఏంటి అంటే మరి డైలీ ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాము. ఫస్ట్ మోర్ సిలబస్ లెస్ మార్క్స్ ఉన్నది ఏంటి అనగానే మనకు గుర్తొచ్చేది ఇండియన్ హిస్టరీ అనమాట. ఇండియన్ హిస్టరీ ఇది అంటే ఎక్కువ ఉంటుంది సిలబస్ అన్నిటితో కంపేర్ చేస్తే ఇదే పెద్ద సబ్జెక్ట్ అనమాట. బట్ మార్క్స్ మాత్రం 25-30 మార్క్స్. 25-30 మార్క్స్ అని అనుకోవద్దు, బట్ 1 మార్క్ కూడా ఇంపార్టెంటే కదా. బట్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ స్టార్ట్ చేశారనుకోండి మీరు. సో ఇండియన్ హిస్టరీ స్టార్ట్ చేసిన తర్వాత అది 1 మంత్ అయినా, 2 మంత్స్ అయినా, 3 మంత్స్ అయినా, 3 మంత్స్ అయినా అది కంప్లీట్ అవ్వదు. ఎందుకు అంటే అది ఎక్కువ సిలబస్. సో అందుకే డైలీ 1 సబ్జెక్ట్కి స్టక్ అవ్వకండి. డైలీ ఒక్క సబ్జెక్ట్కి స్టక్ అవ్వడం వల్ల మనకు సిలబస్ కంప్లీట్ కాదు, ఎగ్జామ్ డేట్ వచ్చేస్తుంది. సో మనము ఎగ్జామ్ డేట్ వచ్చేలోపు ఈ సిలబస్ని కంప్లీట్ చేయలేము. సో అందుకే నేనేం నా సజెషన్ మాత్రం చెప్తున్నాను, అది మీరు ఫాలో అవ్వండి అవ్వకపోండి మీ ఇష్టము. బట్ నా సజెషన్ ఏంటి అంటే ఒక్క సబ్జెక్ట్కే స్టక్ అయిపోతారు అన్నమాట అందులోనే. ఇప్పుడు ఒక స్టార్ట్ చేశారు, ఇప్పుడు తెలంగాణ మూమెంట్ ఎక్కువ మార్క్స్ అని చెప్పేసి దాంట్లోనే పట్టుకున్నారనుకోండి. సో అదే బుక్స్ పట్టుకొని అవే చదివితే, తెలంగాణ మూమెంట్ చదివితే, సో అదే చదవడం వల్ల మళ్ళీ ఇది అయిపోగానే నెక్స్ట్ సబ్జెక్టు చదువుతుంటే ఈ సిలబస్ని అంతా మర్చిపోతుంటాం మనం. రివిజన్ లేక ఈ తెలంగాణ మూమెంట్లో ఉన్న మనం అన్నీ మర్చిపోతాం చదివింది కూడా. సో అందుకే మీరు అప్ టు డేట్ రివిజన్ అవుతూ ఉండాలి. అలాగే ఒక డైలీ ఒక 2 సబ్జెక్ట్స్ అయినా చదవాలన్నమాట. ఒక 4-5 అవర్స్ ఒక సబ్జెక్టు, 4-5 అవర్స్ ఒక సబ్జెక్టు. సో చదివిన తర్వాత రివిజన్, ఇది మస్ట్ అనమాట. సో మోర్ సిలబస్ మోర్ మార్క్స్ ఉన్నది ఏంటి అంటే తెలంగాణ మూమెంట్. ఇది ఒక పాయింట్. ఇంకేంటి అంటే డైలీ అయితే 2 సబ్జెక్ట్స్ అయితే చదవాలి. అండ్ దానితో పాటు కరెంట్ అఫైర్స్ కూడా ఫాలో అవ్వాలి. డైలీ 1 అవర్, అట్లీస్ట్ 1 అవర్ అయినా రీజనింగ్, ఇంగ్లీష్ పైన అయితే ఫోకస్ చేయాలి. సో ఇది అప్ టు డేట్ ఉండాలి. సో మీరు డైలీ ఏం చదువుతున్నారో దాన్ని నోట్స్ పైన రాసుకోండి, నోట్స్ చేసుకోండి. సో 4 మంత్స్ ఉంది టైము, చాలా టైం ఉంది అనుకుంటారు. అసలు టైం అనేది చాలా తొందరగా అయిపోతుంది. మీ సిలబస్ మాత్రం కంప్లీట్ చేయడం చాలా కష్టం అనమాట. సో అందుకే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయడం వల్ల ఏంటి అంటే సో ఇప్పుడు నవంబర్ అంటే నవంబర్ లోపే అంటే అక్టోబర్ 31 లోపు ఈ సిలబస్ని కంప్లీట్ చేసుకుంటే ఇంకో 1 మంత్ టైం ఉంటుంది కదా, ఆ 1 మంత్ మొత్తం ప్రాక్టీస్కే పెట్టాలన్నమాట టైము. సో మనకు ఆ ప్రాక్టీస్ లేనిది వేస్ట్. మరి మనం ఎంత ప్రిపేర్ అయినా ఆ రివిజన్ లేనిది, అలాగే ప్రాక్టీస్ లేనిది మాత్రం మోక్ టెస్ట్లు చాలా రాయాలి, అది మాత్రం వేస్ట్ అవుతుందన్నమాట. సో అందుకే ఈ ప్రిపేర్ అయింది డైలీ అప్ టు డేట్ రివిజన్ అవుతూ ఉండాలి, ఎట్ ది సేమ్ టైం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. సో అందుకే అక్టోబర్ ఈ మంత్ లోపు ఏంటి అంటే మీరు సిలబస్ కంప్లీట్ చేసుకోండి. ఆ 1 మంత్ ఉంటుంది కదా ఆ నవంబర్లో టెస్ట్ సిరీసు, అలాగే రివిజన్ క్లాసెస్ ఇవన్నీ చూస్తే బెటర్ అనమాట. నేనైతే అలాగే అనుకుంటున్నాను. రివిజన్ చేయాలి, మోక్ టెస్ట్లు ఎన్ని రాస్తే అంత బెటర్ అనమాట మనకి. సో ఎందుకు అంటే కాంపిటీషన్ చాలా పెరిగింది, ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆగస్ట్లో ఎగ్జామ్ అయ్యి ఉంటే సో అంతా ఉండకపోతుండే, బట్ ఇప్పుడు 4 మంత్స్ టైం ఉందని చెప్పేసి కొత్త వాళ్ళు ఎక్కువ కాంపిటీషన్కి వస్తారనమాట. సో అందుకే చెప్తున్నాను, ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇప్పుడే స్టార్ట్ చేయడం వల్ల బెటర్ అనమాట. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నా వంతుగా నేను రివిజన్ క్లాసెస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ది వీడియో.